నమస్తే, వెల్కమ్ టు ప్రియా నారాయణస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఖర్జూరం తీసుకుని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను 250 గ్రామ్స్ ఖర్జూరం తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ సీడ్స్ తీసుకోవాలి. సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకులు తీసుకోవాలి. నేను లడ్డు కోసం ఈ ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఇంకా పిస్తా పప్పు, నువ్వులు, వేరుశెనగ పప్పు, అవిసె గింజలు కూడా వాడచ్చు. ఈ లడ్డులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే అందుబాటులో ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులోకి వాల్నట్స్ తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, యాలకులు, బాదం పప్పు తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ సీడ్స్ తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ లడ్డు తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల్లో ఎముకలు దృఢంగా పెరుగుతాయి. అలాగే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు. ఈ లడ్డు తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. చూశారు కదా, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ వేసుకోవాలి. చియా సీడ్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లడ్డు తీసుకోవడం వలన పెద్దవాళ్ళల్లో బీపీ, షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ లడ్డులో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఇంకా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఖర్జూరం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఖర్జూరాన్ని గెరిటతో లోపలికి అంటూ మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ ఖర్జూరాన్ని గెరిటతో లోపలికి అంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలు చేసుకోవాలి. మీరు లడ్డు చేసుకునేటప్పుడు కావాలంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ లడ్డు తయారైంది. మీరు కావాలంటే ఈ లడ్డూలో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు చివర్లో సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. హెల్తీ అండ్ టేస్టీ నట్స్ అండ్ సీడ్స్ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.